హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే ఎగ్ భుజియా తినుంటారు. ఎగ్ రెసిపీతో ఏదైనా వెరైటీ ట్రై చేసి ఉంటారు. అదే పన్నీర్తో వెరైటీ ట్రై చేయడం ఈ వీడియో చూసేయండి ఎలా ట్రై చేస్తాను. ఇది ఎగ్ భుజియా కాదు, పన్నీర్ భుజియా అనమాట. కానీ చూడడానికి పక్కాగా ఎగ్ భుజియా లాగే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఈ భుజియా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. సో నేనైతే ఇలా పన్నీర్తో రెసిపీ ట్రై చేస్తున్నాను. మీరు అందరూ కూడా చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అన్ని కట్ చేసి పక్కన ఉంచుకున్న పన్నీర్ని మాత్రం అలా తురుముకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి, ఆనియన్స్ కూడా వేసేయండి, పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా, టమాటా కూడా వేసుకోండి. టమాటా వేసి అన్ని మసాలాస్ వేసుకుందాం. ఇప్పుడే ఉప్పు, నెక్స్ట్ పసుపు, తర్వాత కారం, గరం మసాలా కొంచెం. నెక్స్ట్ నా దగ్గర చికెన్ మసాలా ఉంది, సో నేను చికెన్ మసాలా వేసుకున్నా. మీరు ఇది స్కిప్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. కొంచెం కలిపి మూత పెట్టుకుందాం, ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు. చూసారా ఆయిల్ కనిపిస్తుందా? సో ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. కొంచెం చీని వేసుకుందాం. ఆ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఆ ఘాట్ అనేది మనకు తెలియదు. మనం తురుముకున్న పన్నీర్ని కూడా ఇప్పుడు వేసేద్దాం. వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలిపి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. చూసారు ఎలా కలిసిందో? సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. 2 మినిట్స్ వేపుకోవాలి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర కొంచెం వేసుకొని ఇంకొంచెం కలుపుకుందాం. టేస్ట్ అయితే సేమ్ ఎగ్ తిన్నట్టే అనిపిస్తుంది. వెజ్ రోజు ఏం తినాలా అని ఆలోచించకుండా పన్నీర్ తెచ్చి ఇలా కర్రీ చేసుకోండి. సూపర్ టేస్టీ పన్నీర్ భుజియా.